అనుకున్నదే జరిగింది. టీమిండియా అయితే పాకిస్తాన్పై ఆడుతూ పాడుతూ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ని 127 రన్స్కే కట్టడి చేసింది. ఇన్ఫ్యాక్ట్ అసలు వాళ్ళని డబుల్ డిజిట్కే కట్టడి చేయాల్సింది. లాస్ట్లో కొంచెం షాహిన్ షా ఆఫ్రిది ఒక 33 రన్స్ ఏమో చేశాడు తను. దానివల్ల వాళ్ళు 120+ రన్స్ స్కోర్ చేయగలిగారు తప్పితే ఇంకా అంతకు మించి వాళ్ళు చేసింది కూడా ఏమీ లేదు. ఓపెనర్లలో ఫర్హాన్ ఒక్కడు ఒక 40 రన్స్ చేశాడు. సో పాకిస్తాన్ ఇన్నింగ్స్లో జరిగింది ఏంటి అంటే ఫస్ట్ బాల్కే హార్దిక్ పాండ్యా వికెట్ తీశాడు ఓపెనర్ది. ఆ తర్వాత బుమ్రా నెక్స్ట్ ఓవర్లో సెకండ్ బాల్కే వికెట్ తీశాడు. ఆ తర్వాత ఇంకా సీనియర్ ప్లేయర్ ఫకర్ జమాన్ కూడా పెద్దగా ఇంప్రెసివ్గా ఆడలేకపోయాడు. అక్షర్ పటేల్ మిడిల్ ఆర్డర్కి మ్యాక్సిమం 30 తిప్పలు పెట్టాడు. అక్షర్ పటేల్ దెబ్బకి పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగాన్ అయితే ఆగమాగం చేశాడు. నిజంగా సల్మాన్ ఆగానే ఆగమాగం చేశాడు అనుకోవాలి అక్షర్ పటేల్. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ వచ్చి మిగతా బ్యాటర్ల సంగతి చూసుకున్నాడు. ఒక్క దశలో అసలు వీళ్ళ బౌలింగ్కి వాళ్ళకి క్లూలెస్గా ఉన్నారు పాకిస్తాన్ బ్యాటర్లు. అడ్డదిడ్డంగా ఆడటము, వికెట్ పారేసుకోవడం తప్పితే వాళ్ళు అసలు కనీసం వాళ్ళకు క్లూ లేదు. బాల్ ఎలా ఆడాలి, ఎటు తిరుగుతోంది ఏంటి అన్న క్లూ లేకుండానే అవుట్ అయ్యారు. సో చివరికి వరుణ్ చక్రవర్తి తన లాస్ట్ ఓవర్లో వికెట్ తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తికి ఒక్కడికి ఇనిషియల్గా వికెట్ లభించకపోయినప్పటికీ కూడా లాస్ట్ ఓవర్లో తనకి వికెట్ దక్కింది. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు, బుమ్రాకి 2 వికెట్లు, హార్దిక్ పాండ్యాకి 1 వికెట్. సో ఇలా ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూట్ చేశారు. ఈ మ్యాచ్లో శివం దుబే బౌలింగే వేయలేదు, బౌలింగ్ అవసరం రాలేదు శివం దుబే దాకా. సో ఆ తర్వాత ఇంకా 127కి రెస్ట్రిక్ట్ చేశారు వాళ్ళని. ఆల్అౌట్ కాలేదు, 9 వికెట్స్ కోల్పోయింది పాకిస్తాన్. ఇంకా 128 టార్గెట్ని టీమిండియా ఎట్లా ఆరంభిస్తుంది? అభిషేక్ శర్మ రాగానే ఫస్ట్ బాలే షాహిన్ షా ఆఫ్రిదీకి షాక్. ఫస్ట్ బాల్కే ఫ్రంట్ ఫుట్ వచ్చి ఫుల్ టాస్గా కన్వర్ట్ చేసుకున్నాడు. ఆ బాల్ని స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ 4 బౌండరీ వచ్చింది. ఆ తర్వాత 6లు కూడా షేక్ చేశాడు. మొత్తానికి 13 బాల్స్లో 31 రన్స్ చేసి ఇంకా తన గురించి మనం పెద్దగా ఈ షాట్ మిస్ అయింది, ఆ షాట్ మిస్ అయింది ఇట్లా అవసరం లేదు. ఎందుకంటే తన బ్యాటింగ్ స్టైలే అంతా. సో భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ప్రతిసారి ఇదే జరుగుతుంది, ఈసారి కూడా అదే జరిగింది. ఎందుకంటే అతను అలా రిస్క్ తీసుకున్నప్పుడే రన్స్ బాగా వస్తూ ఉంటాయి. సో ఆ రన్స్ టీంకి యూజ్ అవుతాయి. సో మరో ఎండ్లో శుభ్మన్ గిల్ కూడా పెద్దగా అంటే తను ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేకపోయాడు. మంచి టచ్లోనే కనిపించాడు. యాక్చువల్లీ కొంచెం డిసప్పాయింటింగ్, త్వరగానే అవుట్ అయ్యాడు. ఏదేమైనప్పటికీ కూడా పవర్ ప్లేని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారు. పవర్ ప్లేలో 60+ రన్స్ స్కోర్ చేశారు. ఆ తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్. ఇంకేముంది, పెద్దగా రిక్వైర్డ్ రన్ రేట్ ఏమీ లేదు, చేయాల్సిన పరుగులు కూడా ఎక్కువ లేవు. ఆడుతూ పాడుతూ లాగించేశారు. ముఖ్యంగా తిలక్ వర్మ అయితే మరి తనదైన స్టైల్లో రెచ్చిపోతాడు, తెలుసు కదా మనకి. అద్భుతమైన షాట్స్ ఆడాడు. తను కూడా 30+ రన్స్ స్కోర్ చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బర్త్డే బాయ్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్. సో కెప్టెన్ అండ్ బర్త్డే బాయ్ సూర్యకుమార్ యాదవ్. సో తను చివరి వరకు నిలబడి మ్యాచ్ని గెలిపించాడు. ఇది జరిగింది. పాకిస్తాన్ అయితే మనం ముందుగా అనుకున్నట్టే అంత పెద్ద ఇంప్రెసివ్గా అయితే ఏమీ కనిపించలేదు. ఆ టీం చేసింది కూడా పెద్దగా ఏమీ లేదు. ఫీల్డింగ్లో ఎప్పట్లానే వాళ్ళు మామూలే. ఆ ఫీల్డింగ్ లోపాలు, ఫీల్డింగ్ వైఫల్యాలు కూడా వాళ్ళకి కొంచెం అంటే అప్పటికే టీమిండియా కావాల్సిన రన్స్ పిండుకుంది. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళు స్వతహాగానే ఫీల్డింగ్లో చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అవి కూడా వాళ్ళు రిపీట్ చేశారు. బౌలింగ్ షాహిన్ షా ఆఫ్రిది ఏమంత ఇంప్రెసివ్గా కనిపించలేదు. తనే సీనియర్ అనుకున్నాము. సో తను బాగా వేస్తాడేమో, కొంచెం తన నుంచి ఏమైనా థ్రెట్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ అది ఏమీ లేదు. ఆడుతూ పాడుతూ గెలిచింది టీమిండియా. సో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనదైన స్టైల్లో 6తో మ్యాచ్ని అయితే ఫినిష్ చేశాడు. తను 47 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. మరో ఎండ్లో శివం దుబే 10 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. మొత్తానికి 7 వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది 15.5 ఓవర్స్లో.